హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మహాలక్ష్మి. ఇది నేను నిన్న తీసిన వ్లాగ్ అనమాట. అంటే ఫ్రైడే తీసిన వ్లాగ్. నేను సోలోగా మూవీకి వెళ్ళా ఈరోజు. సో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనిపించింది. అది నేను ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను, తప్పకుండా చూడండి. అండ్ లాంగ్ వీడియో చేసి చాలా రోజులైంది. అండ్ కొంచెం మంచిగా ఉంటుందేమో అనిపించి షేర్ చేద్దాము అందరితో అనిపించింది. అందుకే షేర్ చేసుకుంటున్నాను. మా పాపకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అన్నీ ప్యాక్ చేసేసి తనకి స్కూల్లో డ్రాప్ చేసేసి ఇంటికి వచ్చాక డిసైడ్ అయ్యా అనమాట మూవీకి వెళ్దాము అని. యాక్చువల్లీ ఎందుకు మూవీకి వెళ్దాం అనుకున్నానంటే, నిన్న నైట్ మా ఫ్రెండ్ అడిగిందనమాట, సెకండ్ షోకి వెళ్దామా ఈ అబ్సెషన్ మూవీకి అని అడిగింది. అయ్యో సారీ, నేను సెకండ్ షో అయితే కుదరదు అని చెప్పాను. తర్వాత నేను ఆలోచించాను అనమాట. నాకు అనిపించింది, వై కాంట్ ఐ గో అలోన్, నేను ఒక్కదాన్ని వెళ్ళొచ్చు కదా అనిపించింది. సరేలే పాపని స్కూల్ పంపించేశాక డిసైడ్ అవుదాము అని చెప్పి ఆలోచించాను. అండ్ ఇది నాకేమీ సోలో మూవీ ఫస్ట్ టైం ఏం కాదు. ఇది నా థర్డ్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చేసి నేను గర్ల్ ఫ్రెండ్ మూవీకి వెళ్ళాను. సెకండ్ టైం మైకేల్ మూవీకి వెళ్ళాను మా పాపతో. పాప నేను అంతే. థర్డ్ టైం వచ్చి అంటే ఇప్పుడు ఈ అబ్సెషన్ మూవీకి వెళ్ళాను. కాకపోతే హారర్ మూవీకి ఇదే ఫస్ట్ టైం అనమాట. అందుకని కొంచెం ఒక్క దగ్గర ఎక్కడో కొంచెం వెళ్ళాలా వద్దా అనిపించింది. ఫైనల్గా డిసైడ్ అయిపోయా వెళ్దామని. చిన్నప్పటి నుంచి ఎక్కడికైనా వెళ్ళాలంటే మనకి ఎవరో ఒకరు తోడుండాలని నేర్పిస్తారు. అది సినిమాకైనా అవ్వచ్చు, లేదా ఎక్కడికైనా పక్కన కాఫీ షాప్ కావచ్చు, లేదా ట్రావెల్ అవ్వచ్చు, ఎక్కడికైనా. ఒక్కదానిమే వెళ్తున్నావా అనే క్వశ్చన్స్ ఎక్కువగా వింటాం కదా. ఎవరైనా వస్తే వెళ్దూలే, ఎవరైనా వస్తే తీసుకెళ్తారులే, ఎవరో వస్తే వెళ్దాము, ఎవరైనా టైం ఉంటే చేద్దాము అని ఎదురు చూస్తూనే మన పుణ్యకాలం అంతా అయిపోతుంది. ఒకవేళ వాళ్ళకు కుదరలేదనుకోండి, పాపం మనం కూడా డ్రాప్ అయిపోవాలి. అప్పుడు మన హ్యాపీనెస్ని మనం ఆపుకోవాలి వాళ్ళ కోసం. సో నాకు ఒకరోజు అర్థమైంది, మనకు మనమే ఎందుకు మంచి కంపెనీగా ఉండకూడదు అని. అప్పుడు అర్థమైంది మనకి మనమే మంచి కంపెనీ అవుతామని. ఎవ్వరి కోసం ఎదురు చూడక్కర్లేదు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోక్కర్లేదు. నచ్చిన సినిమా చూడొచ్చు, నచ్చిన స్నాక్స్ తినచ్చు, మనకిష్టమైన టైంలో వెళ్ళొచ్చు. అవునా కాదా? సో అప్పుడు అనిపించింది అనమాట, మనకిష్టమైన పనిని చేయడానికి మనకెప్పుడూ ఒకరి తోడు అవసరం లేదండి. అనిపిస్తే చేసుకోవచ్చు. మేబీ ఇది నా పర్స్పెక్టివ్ అవ్వచ్చు, చెప్తున్నాను మీకు, నాకు అనిపించింది చెప్తున్నాను. ఇది లోన్లీనెస్ అయితే కాదండి, మన కోసం మనం తీసుకునే టైం. దాన్నే సెల్ఫ్ లవ్ అని కూడా అంటారు. ఇట్స్ రియల్లీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అండి. ఎవ్రీ వన్ వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారైనా ట్రై చేయండి. ట్రస్ట్ మీ, యూ విల్ రియల్లీ ఎంజాయ్ ఇట్. ఇదే నా స్టోరీ ఆఫ్ గోయింగ్ ఆన్ ఏ సోలో మూవీ డేట్ అండి. అండ్ చెప్తున్నాను, ముందరే డిస్క్లైమర్ ఇస్తున్నాను, దిస్ ఈజ్ టోటలీ మై పర్స్పెక్టివ్. అంటే ఇది నా దృష్టిలో నాకు అనిపించినది మీకు చెప్పాను. మీలో మేబీ ఇది తప్పని కూడా అనిపించవచ్చు, బట్ నాకు ఇది మంచిగా అనిపించింది, నాకు హ్యాపీగా అనిపించింది. సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ ఈజ్ ఆల్సో మోర్ ఇంపార్టెంట్ అనిపించింది. అందుకనే మీతో షేర్ చేసుకున్నాను. మీలో ఎవరైనా ఇలా సోలో మూవీకి వెళ్ళున్నారా? వెళ్ళుంటే మీరే మూవీ చూసారో నాతో ఒకసారి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకేనా? మర్చిపోకుండా చెప్పండి. అలాగే ఈ సోలో మూవీ డేట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కూడా నాకు ఒకసారి కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మనం వీడియో చివరికి కూడా వచ్చేసాము. ఇంతవరకు మీరు వీడియో చూస్తుంటే చాలా థ్యాంక్ యూ. హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మా పాపకు కూడా సర్ప్రైజ్ ఇచ్చానండో. చూసేశాక మా పాప స్కూల్ పికప్ టైం కూడా అయిపోయింది. ఇంకా నేను తనని పికప్ చేసేసుకొని తనకి సర్ప్రైజ్ లాగా, ఫ్రైడే కదా, ఫ్రైడే అంటే ఫన్ డే అనమాట వాళ్ళకి స్కూల్లో. అలాగే నేను ఇంటికి తీసుకెళ్లకుండా వేరే రూట్లో వచ్చానమాట. తను ఎక్కడికి అని చెప్తూనింది. అలా దారిలో వెళ్తుంటేనే ఆ షాప్ని చూసేసి ఐస్ క్రీమా అని చెప్పి కనిపెట్టేసింది. ఎస్, వీ బోత్ హ్యాడ్ ఎన్ ఐస్ క్రీమ్ డేట్. ఇట్ వాజ్ రియల్లీ నైస్. నేనేమో పిస్తా ఫ్లేవర్ తీసుకున్నాను, తనేమో చాక్లెట్ ఫ్లేవర్ తీసుకునింది. రియల్లీ
అమేజింగ్ అండి. ఉంటా మరి. బాయ్.